ట్రైన్లోనే అయితే ఉన్నాము. అది ఏమైంది? ఓకే, వర్షం పడుతుందట కదా బాబాయ్. ఎట్లా సిమెంట్ అంతా ఓకేనా? ఇప్పుడైతే మేము తిరుపతి తిరుపతికి అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాం. మళ్ళీ ఏసీ, అది కూడా ఏసీ కదా ఫస్ట్ క్లాస్. జనరల్ మాత్రం తీసుకోలేదు. జనరల్ అయితే మొత్తం ఉడక 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 ఇంకా అక్కడ ఉండాలి. ఇప్పుడు అనగానే మేము ఇది పండుతున్నాము. ఇప్పుడే లేచినాం. ఒకప్పటి నుంచి వీడియో తీద్దాం అనుకున్నాం, ఘోరంగా నిద్ర వచ్చింది. దీక్ష కూడా చేసినాం మేము ట్రైన్లోనే. మేమైతే ట్రైన్లోనే బిగ్ చేసినాం. ట్రైన్లోనే బిగ్ చేసి ట్రైన్లోనే బర్త్డే చేసేటప్పుడు మమ్మీ సీట్ అయితే అక్కడ, మా డాడీ సీట్ అక్కడ, నా సీట్ ఇక మధ్యలో, తప్పుడు సీట్ అప్పర్ పడ్డెక్కారు. సీట్ అయితే మేమందరం కలిసి పోయినాము, ఈసీలోనే పోయినాము. ఫ్రెండ్స్ పడ్డెక్కాలంటాడు, దిగుతా అని. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడైతే మేము పోతున్నాము స్టేషన్స్ ఆటాలి. అవి దగ్గర ఇప్పటికే 12-13-15 స్టేషన్స్ దాటినాము అంతే. ఇంకా దగ్గర గుర్రాలి, మొత్తం 30 స్టేషన్స్ ఉన్నాయి. నైట్ 10:30కి దిగుతాం మేమైతే. మీకైతే నేను కిటికీ దృశ్యం ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూసుకోండి, చూడండి ఇక్కడ కలిసి ముందర స్టేషన్ వస్తుంది. ఏం స్టేషన్ ఇది? కింద కామెంట్ చేయండి. నాకు ఇప్పుడు చదివేంత టైం లేదు. స్టేషన్ ఇది కూడా ఒకటి ఆగాల్సిన స్టేషన్. అమ్మమ్మ రూమ్లో పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఈ బట్టలు ఇవి అవి అన్నీ అలానే ఉంటాయి. అమ్మమ్మ రూమ్లో మీరు ఫ్లోర్ పెడితే కింద మొత్తం దాచినాయి బట్టలు. వాటర్ బాటిల్స్ అవి అక్కడ షాప్ ఉంది. ఇది లేదు 5:30 మన 3:36 అవుతుంది. నాకు తెలియలేదు. నా ఫ్రెండ్ నేను వీడియో తీస్తాను మీకోసం తీస్తున్నాను కాబట్టి మీరు లైక్ చేయాలి ప్లీజ్. ఐ కెన్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. మళ్ళీ ఏం జర్నీ మీరు ఎవరైనా వేసిందనుకో కామెంట్ చేయండి, ఎట్లున్నదో చెప్పండి కామెంట్లో. ఇప్పుడైతే చూడండి, MBR దొరకలేదు కానీ స్టేషన్కి అయితే ఫైనల్లీ వచ్చేసాం. అవార్డ్ సైడ్ కనబడుతుందా? కనబడతలేదు, నాకు కూడా కనబడతలేదు. ఇదంటే లైవ్ ఫోకస్. ఇప్పుడు ఇక్కడనే కనబడుతుంది మీకు. ఇప్పుడు ట్రైన్ కింద అంత ఉంటుందని నాకు తెలియదు, కానీ మేము ఎప్పుడు పోయినా కానీ ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటాం. ఎప్పుడు జర్నల్ లేకపోతే
నార్మల్ అంటే అట్లా సీట్లు ఉంటాయి కదా, నార్మల్ సీట్లు అట్లాంటివి ఎప్పుడు బుక్ చేసుకోము. ఎప్పుడు ఇదే చిన్నప్పటి నుంచి మా డాడీ స్వామికి ఇష్టం ఉండదు అట్లా వెళ్ళి చేయడం. మేము ఇక్కడికి తిరుపతికి వచ్చేది మాల విరమడ కోసమే. భద్రాచలం పోదాం అనుకున్నాం కానీ అక్కడ ఘోరంగా వాన పడుతుంది ఇప్పుడు. ట్రైన్ అయితే ఫైనల్ మూవ్ అవుతుంది. ఫోటో పెడతా. స్పీడ్ పోయేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. స్పీడ్ పోతుంది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు పోతున్నామని కూడా వచ్చినారు. ఇంకా మెల్లగా మార్నింగ్ నైట్ అయితే పడుతుంది. సార్ వేడిగా ఉన్నాయి సార్, వేడిగా ఉన్నాయి సార్, ఇప్పుడే వచ్చినాయి సార్, వేడిగా ఉన్నాయి. ఫ్రెండ్స్ అవి ఇప్పుడు మేము తినొద్దామా, ఆల్రెడీ దీక్ష చేసేసినాము. నెక్స్ట్ ఈవినింగ్ ఇక అల్పాహారము. కలర్లు సేమా?